హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీవు ఇప్పుడు వెళ్తున్నావా? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే ఇలా ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్ నౌ, ఆర్ యూ గోయింగ్ నౌ అంటే నీవు ఇప్పుడు వెళ్తున్నావా అని. నెక్స్ట్ వన్, దీంట్లో తప్పేముంది? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటే దీంట్లో తప్పేముంది అని. నెక్స్ట్ వన్, వచ్చే వారం కలుద్దాం ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే వి విల్ మీట్ నెక్స్ట్ వీక్, వి విల్ మీట్ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం కలుద్దాం అని. నెక్స్ట్ వన్, దయచేసి నేను వచ్చే వరకు ఉండు ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే ప్లీజ్ వెయిట్ టిల్ ఐ కమ్, ప్లీజ్ వెయిట్ టిల్ ఐ కమ్ అంటే దయచేసి వచ్చే వరకు వేచి ఉండు అని. నెక్స్ట్ వన్, నేను అతనితో మాట్లాడాలి, దీన్నే ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్, ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్, అవునో కాదో చెప్పండి, దీన్నే సే ఎస్ ఆర్ నో, సే ఎస్ ఆర్ నో అంటే అవునో కాదో చెప్పండి అని. నెక్స్ట్ వన్, మీ మొహానికి ఏదో అంటుకుంది, ఎవరి మొహానికైనా ఏదైనా కనిపిస్తే ఇలా చెప్తూ ఉంటాం కదా వాళ్ళకి, దీన్ని ఇంగ్లీష్లో సంథింగ్ ఈజ్ స్టక్ టు యువర్ ఫేస్, సంథింగ్ ఈజ్ స్టక్ టు యువర్ ఫేస్ అంటే మీ మొహానికి ఏదో అంటుకుంది అని. నెక్స్ట్ వన్, నీవు ఎందుకలా ప్రవర్తిస్తావు, దీన్నే వై డు యూ బిహేవ్ లైక్ దాట్, వై డు యూ బిహేవ్ లైక్ దాట్ అంటే నీవు ఎందుకలా ప్రవర్తిస్తావు అని. నెక్స్ట్ వన్, అతడు నీకు మళ్ళీ కాల్ చేయడు, దీన్నే హీ విల్ నెవర్ కాల్ యూ అగైన్, హీ విల్ నెవర్ కాల్ యూ అగైన్ అంటే అతడు నీకు మళ్ళీ కాల్ చేయడు అని. నెక్స్ట్ వన్, ఎవరు రావడం లేదు, దీన్నే నోబడీ ఈజ్ కమింగ్, నోబడీ ఈజ్ కమింగ్ అంటే ఎవరు రావడం లేదు అని. నెక్స్ట్ వన్, తను లేకుండా ఉండటం అలవాటైపోయింది ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఐ గాట్ యూజ్డ్ టు లివింగ్ వితౌట్ హర్, ఐ గాట్ యూజ్డ్ టు లివింగ్ వితౌట్ హర్ అంటే తను లేకుండా ఉండటం అలవాటైపోయింది అని. నెక్స్ట్ వన్, చాలా ఆలస్యమైంది, దీన్నే ఇట్స్ టూ లేట్, ఇట్స్ టూ లేట్ అంటే చాలా ఆలస్యమయ్యింది అని. నెక్స్ట్ వన్, హాస్పిటల్కి వెళ్ళట్లేదా ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఆరెంట్ యూ గోయింగ్ టు హాస్పిటల్, ఆరెంట్ యూ గోయింగ్ టు హాస్పిటల్ అంటే హాస్పిటల్కి వెళ్ళట్లేదా అని. నెక్స్ట్ వన్, నేను అది నమ్మను, దీన్నే ఐ డోంట్ బిలీవ్ దాట్, ఐ డోంట్ బిలీవ్ దాట్ అంటే నేను అది నమ్మను అని. నెక్స్ట్ వన్, నా కడుపులో మంటగా ఉంది ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, కడుపులో మంటగా అనిపిస్తే దీన్నే మై స్టమక్ ఈజ్ బర్నింగ్, మై స్టమక్ ఈజ్ బర్నింగ్ అంటే నా కడుపులో మంటగా ఉంది అని. నెక్స్ట్ వన్, ఎక్కడికి వెళ్ళకు, దీన్నే డోంట్ గో ఎనీవేర్, డోంట్ గో ఎనీవేర్ అంటే ఎక్కడికి వెళ్ళకు అని. నెక్స్ట్ వన్, ఇలానే వస్తావా, ఎవరినైనా ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే విల్ యూ కమ్ లైక్ దిస్, విల్ యూ కమ్ లైక్ దిస్ అంటే ఇలానే వస్తావా అని. నెక్స్ట్ వన్, నాకు దీని గురించి ఏమీ తెలియదు, దీన్నే ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ అంటే నాకు దీని గురించి ఏమీ తెలియదు అని. నెక్స్ట్ వన్, చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు ఇలా ఎవరితో నేను అంటూ ఉంటాం కదా, ఎవరైనా చిన్న చిన్న విషయాలను పట్టుకొని పెద్ద పెద్దగా చేస్తే, గొడవ చేస్తే దీన్నే యు ఆర్ మేకింగ్ ఇట్ ఏ సీన్ ఫర్ ఏ స్మాల్ రీజన్, యు ఆర్ మేకింగ్ ఇట్ ఏ సీన్ ఫర్ ఏ
స్మాల్ రీజన్ అంటే చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు అని. నెక్స్ట్ వన్ ఆలస్యం అవుతుంది. దీన్నే ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఇట్ ఈస్ గెటింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది అని. నెక్స్ట్ వన్ తను నిన్ను వెళ్ళనివ్వదు. దీన్నే షీ వోంట్ లెట్ యూ గో. షీ వోంట్ లెట్ యూ గో అంటే తను నిన్ను వెళ్ళనివ్వదు అని. నెక్స్ట్ వన్ నాకో సందేహం ఉంది, నాకో డౌట్ ఉంది, ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే ఐ హ్యావ్ ఏ డౌట్. ఐ హ్యావ్ ఏ డౌట్ అంటే నాకో సందేహం ఉంది అని. నెక్స్ట్ వన్ నేను నీకు మెసేజ్ కూడా చేశాను. ఇలా అంటూ ఉంటాం కదా ఎవరితోనైనా, నేను నీకు కాల్ చేశాను, నేను నీకు మెసేజ్ కూడా చేశాను అని. దీన్నే ఐ ఈవెన్ మెసేజ్డ్ యూ. ఐ ఈవెన్ మెసేజ్డ్ యూ అంటే నేను నీకు మెసేజ్ కూడా చేశాను అని. నెక్స్ట్ వన్ ఇతరులతో వాదించవద్దు. దీన్నే డోంట్ ఆర్గ్యూ విత్ అదర్స్. డోంట్ ఆర్గ్యూ విత్ అదర్స్ అంటే ఇతరులతో వాదించవద్దు అని. నెక్స్ట్ వన్ అతను నన్ను కాపాడి ఉండకపోతే ఏమయ్యేది, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. దీన్నే వాట్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ సేవ్డ్ మీ. వాట్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ సేవ్డ్ మీ అంటే అతను నన్ను కాపాడి ఉండకపోతే ఏమయ్యేది అని. నెక్స్ట్ వన్ నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది. ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే. దీన్నే ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ అంటే నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది, ఇంపార్టెంట్ పని ఉంది అని. నెక్స్ట్ వన్ వీళ్ళల్లో ఎవరు నచ్చారో చెప్పు, ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే లెట్ మీ నో whom did you like among them. Let me know whom did you like among them అంటే వీళ్ళలో ఎవరు నచ్చారో చెప్పు అని. నెక్స్ట్ వన్ ఆమె నాకు తెలియజేయలేదు. దీన్నే షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ. షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ అంటే ఆమె నాకు తెలియజేయలేదు అని. నెక్స్ట్ వన్ ఏదో గుచ్చుకుంటుంది నాకు, ఇలా అంటూ ఉంటాం కదా మనకేదైనా గుచ్చుకున్నట్టు అనిపిస్తే. దీన్నే సంథింగ్ ఈజ్ ప్రిక్కింగ్ మీ. సంథింగ్ ఈజ్ ప్రిక్కింగ్ మీ అంటే నాకు ఏదో గుచ్చుకుంటుంది అని. నెక్స్ట్ వన్ ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో. ఇలా ఎవరినైనా కోపంగా అంటూ ఉంటాం కదా. దీన్నే గెట్ అవే ఫ్రమ్ హియర్. గెట్ అవే ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో అని. నెక్స్ట్ వన్ తను ఏమనింది, ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.